ప్రతిసారి నీ పాపాలను గుర్తుకు చేసేది ఎవడనంటే అపవాది. పలానా రోజు నువ్వు అట్లా చేయలేదా, పలానప్పుడు అట్లా చేయలేదు. ఎందుకు ఇవన్నీ గుర్తుకు చేస్తాడు అని అంటే, ఆదాము ఏమన్నాడు చెప్పండి, నీ స్వరం విన్నప్పుడు భయపడి నేను పాపం చేసినాను కనుక దాక్కున్నాను. పాపములు మనకు ఎందుకు గుర్తుకు చేస్తాడు అపవాది అని అంటే, దేవుని నుండి దాక్కోవడానికి, దేవుని ముఖం నుండి దాక్కోవడానికి, దేవుని సన్నిధి నుండి దాక్కోవడానికి, దేవుని యొక్క ఆ ప్రజెన్స్లోనికి వెళ్లకుండా ఒక గిల్టీ ఫీలింగ్, ఒక అపరాధ భావన. అప్పుడు అట్లా చేసినా కదా, అప్పుడు ఇట్లా చేసినా కదా, అప్పుడు ఈ తప్పు చేసినా కదా, ఇక వెళ్ళొద్దు. ఆయన పరిశుద్ధుడు కదా, నేను ఆయనను చేరొద్దు, ఆయన ముఖం చూడొద్దు, ఇంకా ప్రార్థన చేయొద్దు. చాలామందికి ఇది ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా, చాలామందికి ఈ సందేశాన్ని వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, నీకు కూడా ఈ మనసు ఉంటే ఈ దినం దేవుడు చెప్తున్నాడు, మర్చిపో. నేను పాపం చేశాను కదా, నేను దేవుని సన్నిధికి వెళ్ళొద్దు. నేను అపవిత్రుని కదా, దేవుని సన్నిధికి వెళ్ళొద్దు. నేను అపవిత్రమైనటువంటి పాపాలు చేశాను కదా, ఇక నేను ప్రార్థన చేయొద్దు, నేను దేవుని సన్నిధానానికి వెళ్ళొద్దు. దేవుడు అన్నాడు అట్లా? దేవుడు అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. పాపులను పిలవడానికే వచ్చిండు ఆయన. బా, ఎంత మంచి మాట కదా. ఆయన పాపులనే పిలవడానికి వచ్చినట, పాపులతో సహవాసం చేయడానికి వచ్చినట, పాపుల దగ్గర ఉండడానికి వచ్చిందట. ఎందుకో? వారి పాపముల నుండి విడిపించడానికి. మనం ఏమనుకుంటాం, నేను పాపిని కదా. పేతురు కూడా అదే అన్నాడు కదా, ప్రభువా నన్ను విడిచిపో, నేను పాపిని అని అంటాడు. నన్ను విడిచిపో ప్రభువా, నేను పాపిని, నా దగ్గర రావద్దు, నన్ను ముట్టొద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనేమో పాపిని పిలవడానికి వచ్చాడు, ఆయనేమో పాపిని పరిశుద్ధినిగా చేయడానికి వచ్చాడు, ఆయనేమో పాపులతో సహవాసం చేయడానికి వచ్చాడు. మనమేమో అయ్యా నాతో వద్దయ్యా సహవాసం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఇదే మనసు నువ్వు కలిగి ఉన్నావేమో, మరచిపో. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను పిలవడానికి వచ్చినాడు, దేవుడు నీతో సహవాసం చేయడానికి వచ్చాడు, దేవుడు నిన్ను తిరిగి తన హక్కున చేర్చుకోవడానికి వచ్చాడు. కాబట్టి నీ తప్పిదాన్ని నువ్వు గుర్తుపట్టినావు కదా, ఒప్పుకో. ప్రభా నేను ఈ తప్పు చేశాను, నన్ను క్షమించమన్నాడు ఆయన. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి మాట, నాకు చాలా ఇష్టమైనటువంటి మాట. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే సమస్త దుర్నీతి నుంచి ఆయన విడిపించి పవిత్రులనుగా చేస్తాడట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, గిల్టీ ఫీలింగ్తో మనం దూరంగా, కొంతమంది అయితే బల్లకు దూరంగా ఉంటారు. నేను తప్పు చేసినాను కదా, తప్పు చేసినవి నువ్వు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి కడగబడడానికే బల్ల. చాలామంది దేవుని యొక్క రక్తమాంసాలకు దూరంగా ఉంటారు. ఎందుకు? నేను తప్పు చేసినా కాబట్టి తీసుకోవద్దండి. ఎవరు చెప్పిండు? తప్పు చేసినావు కాబట్టి ఒప్పుకొని పరిశుద్ధపరిచి తీసుకోవడానికే బల్ల. పరిశుద్ధులకు అవసరం లేదు, అవునా? పరిశుద్ధులకు యేసు రక్తంతో పని లేదు. ఆయన ఎవరి కొరకు కార్చాడు ఆయన రక్తాన్ని? పాపుల కొరకే కార్చాడు. కాబట్టి ఏ సందర్భాన్ని బట్టి దేవుని సన్నిధానానికి దూరంగా ఉండటానికి వీల్లేదు. నేను చెప్తున్నాను, దేవుని బల్లకు ఎట్టి పరిస్థితుల్లో దూరంగా ఉండటానికి వీల్లేదు, ఎట్టి పరిస్థితుల్లో దూరంగా ఉండడానికి వీల్లేదు. ఒప్పుకో, విడిచిపెట్టు, క్షమాపణ పొందు, దేవుని బల్లలో పాలు పంపులు పొందు. ఒప్పుకో, విడిచిపెట్టు, దేవుని సన్నిధానంలోనికి రా, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు.